హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు చేపల కూర వండుతున్నాను మా ఇంట్లో. సో చూసేద్దాం. ఫస్ట్ నేను చేప ముక్కలను తీసుకున్నాను కదా, వీటిని కొంచెం కడగాలండి, లేకపోతే స్మెల్ వస్తాయి కదా. అందుకే నేను ఇందులోకి ఉప్పు, కొంచెం ఆయిల్, అలాగే నిమ్మరసం కూడా వేస్తాను. నిమ్మరసం వేసి వీటిని బాగా కలపాలండి, ఎందుకంటే ఇందులో ఉన్న వాసన అంతా పోయే వరకు కలుపుకోవాలి. మొత్తం ముక్కలన్నిటినీ ఇలా మొత్తం కలిపేయాలి. కలిపితే ఇందులో నుంచి ఉన్న జిగురంతా బయటకు వచ్చేస్తుంది. ఈ జిగురంతా బయటకు వచ్చిన తర్వాత మనము వాటర్ వేసేసి కడగాలండి వీటిని. నేనైతే ఒక 2-3 టైమ్స్ కడిగాను. ఇలా బాగా పిసుక్కోవాలండి వీటిని. ఇలా పిసుకుతూ ఉంటే లోపల నుంచి అంత జిగురు అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత మనం వాటర్ పోసుకొని ఇలా కలిపేసి 2 టైమ్స్ ఇలా వాటర్ పోసి కలిపేయాలండి, కడిగేయాలి. కడిగిన తర్వాత మనం ముక్కల్ని తీసుకోవాలి వేరే గిన్నెలోకి. సో చూసారా అండి, ముక్కలు ఎంత ఫ్రెష్గా కనబడుతున్నాయి కదా. తర్వాత ఇందులోకి కారం నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ ముక్కలకి సరిపడా అయితే వేస్తున్నాను. తర్వాత అల్లం వేస్తాను. తర్వాత కొంచెం పసుపు, అలాగే తర్వాత కొంచెం ఆయిల్ వేయాలండి, ఎందుకంటే ముక్కలకి ఇవంతా పట్టాలి కదా, అందుకని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే ఇవన్నిటిని ఇలా మిక్స్ చేస్తున్నాను మొత్తము. ఈ కారం, పసుపు, అల్లం అనేది మొత్తం అన్ని ముక్కలకి పట్టాలండి, అందుకే మనం మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అయితే కారం అంతా మనకు ముక్కలకి పట్టేస్తుంది. తర్వాత నేనైతే ఉల్లిగడ్డ అనేది పొయ్యిలో కాల్చానండి, గ్యాస్ మీద బాగుండదు టేస్ట్. ఇలా అయితే బాగుంటుంది. వీటిని ముక్కలుగా చేసుకొని గ్రైండర్ గిన్నెలకు తీసుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత ఒక టమాటా ముక్క కూడా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత అలాగే ధనియాలు కూడా వేసుకోవాలండి, ధనియాలతో మనకు టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత కొంచెం ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి, ఒక 5 అయితే సరిపోతాయి. వేసుకున్న తర్వాత వీటిని పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నేను పొయ్యి మీద అయితే ముగ్గుడు పెట్టాను, ఇందులో ఆయిల్ కూడా వేసాను. సో ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు గింజలు అయితే వేసుకుందాము. ఇవి కొంచెం వేగాలండి. వేగిన తర్వాత మనము ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. ఇది మంచిగా వేగాలండి. ఎలా అంటే ఇదంతా వేగిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేగనివ్వాలి ఈ పేస్ట్ అంతా. ఎందుకంటే ఉల్లిగడ్డ మంచిగా గోలితేనే మనకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది చేపల కూర. చూస్తారండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎలా వేగిపోతుందో కదా అండి. ఇలా వేగుతున్నప్పుడు ఇలా మనం కలుపుకోవాలండి, కొంచెం అడుగంటకుండా ఉంటుంది ఉల్లిగడ్డ అనేది. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఆయిల్ అంతా పైకి ఇచ్చేసి బాగా గోలింది కదా, గోలిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా అండి, ఉప్పు కారం కలిపేసి చేప ముక్కల్ని వాటిని తీసి ఇందులోకి వేసుకుందాము. ఈ చేప ముక్కల్ని ఇలా వేసుకున్నానండి మొత్తము. ఇలా వేసిన తర్వాత దీన్ని ఆ ఉల్లిగడ్డ పేస్ట్ అంతా ఈ చేపలకి పట్టేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తము. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలాగ ఉండనివ్వాలి. ఇలా ఉన్న తర్వాత కొంచెం నేను చేప పులుసు తీసుకున్నానండి, అదే మన చింతపండు పులుసు తీసుకున్నాను. ఆ పులుసు తీసుకున్న తర్వాత వీళ్ళని ఒకసారి చేప ముక్కల్ని ఇలా ఒకసారి అటు ఇటు కలపాలండి, ఎందుకంటే కిందవి ఉడుకుతుంది కదా, పైది అలాగే ఉంటుంది కాబట్టి ఒకసారి అటు ఇటు అనుకొని తర్వాత మనం చేపల అది చింతపండు పులుసు ఉంది కదా అండి, చింతపండు పులుసు పోసుకోవాలి ఇందులోకి. చింతపండు పులుసు అనేది మనము ఎలా కావాలి అంటే చిక్కగా కావాలంటే కొంచెం దానికి సరిపడా పోసుకోవాలండి, కొంచెం మనకి లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు. సో నేనైతే కొంచెం చిక్కగా ఉండేలాగే పోసుకుంటాను, చిక్కగా ఉండేలాగా చేస్తానండి నేను పులుసు ఎప్పుడైనా. సో నేనైతే ఇంతవరకు తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత కాసేపు ఉడకనివ్వాలండి ఇది. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఉడుకుతుందండి చేప అనేది తొందరగా ఉడికిపోతుంది కదండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం మెంతి పొడి వేసుకోవాలండి. మెంతి పొడి వేసుకుంటే చాలా కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది కదా. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసాను, ఉప్పు వేసి కొత్తిమీర కూడా వేసానండి. వేసి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా నేను ఎలా వండాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.